హలో స్టూడెంట్స్, ఏపీఐసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ రోజు నుంచి ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాలి. విత్ లేట్ ఫీ అయితే పే చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. విత్ 5000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ తోటి, ఓకేనా, విత్ లేట్ ఫీ 5000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ తోటి ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో స్టూడెంట్స్, 5000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి ఇప్పుడు మీరు ఎవరైతే ఈ యొక్క ఏపీఐసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో. ఓకేనా. సో జనరల్గా రిజిస్ట్రేషన్ ఫీ చూస్తే మీరు స్టూడెంట్స్ ఓసీ కేటగిరీ వాళ్ళకు 650 రూపాయలు, బీసీ కేటగిరీ వాళ్ళకు 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకేమో 550 రూపాయలు అయితే ఉందన్నమాట ఫీ. సో ఇప్పుడు ఎవరైతే ఈ రోజు నుంచి ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటున్నారో విత్ 5000 రూపీస్ ప్లస్ ఇక్కడ ఈ కేటగిరీ వైజ్గా అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఓకే. సీరియస్గా ఎవరైతే ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో ఇప్పుడు కంపల్సరీ ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయాలనుకునే క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా బర్డన్ అనమాట అమౌంట్. 5000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అంటే చాలా ఎక్కువ అయితే అయిపోతుంది. సో మీరు ఎవరైతే సీరియస్గా రాద్దామనుకుంటున్నారో మీరు మాత్రమే అప్లై చేసుకోండి. ఓకేనా. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మే 6వ తేదీ అండ్ మే 7వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. మే 6 అండ్ మే 7వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే. సో స్టూడెంట్స్ ఇదన్నమాట మనకు విత్ లేట్ ఫీ తోటి 5000 రూపీస్ అయితే పే చేసుకొని మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకున్నట్లయితే అప్లై చేసుకోండి ఏప్రిల్ 27వ తేదీ వరకు. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది అప్డేట్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.